మీరు చీమలు చూడండి, ఏదైనా ఒక చీమ నీటిలో పడ్డా, ఏదైనా ఒక చీమ ఎక్కడైనా పడినా, దానికి ఏదైనా ఒక గాయమైనా వేరే చీమలన్నీ కూడా వచ్చి వాటికి సహాయం చేస్తాయి. ప్రియులారా, ఈరోజు ఈ చీమ నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అంటే, ఒకరు బలహీనంగా ఉంటున్నప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచటానికి భాగస్వామ్యం అవసరం. అందుకే ఉపదేశకుడు గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే, ఒక్కరిగా ఉండుట కంటే ఇద్దరుగా ఉన్నప్పుడు ఒకరు పడిపోతే ఇంకొకరు వారిని లేవనెత్తుతారు అని వాక్యం పలుకుతోంది. అవునండి, కుటుంబ జీవితంలో భార్య గాని భర్త గాని వాళ్ళు ఎప్పుడైనా బలహీనులుగా ఉంటే బలవంతులు బలహీనులని లేవనెత్తాలి. ఈ పాఠం మనం చీమ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అలాగే రోమిల్ రాసిన లేఖ 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు బలవంతులని మీరు సంతోషపడక బలహీనుల బలహీనతలను కూడా మీరు భరించండి అని వాక్యం తెలియజేస్తా ఉంది. భాగస్వామ్యంలో పనిచేస్తుంటున్నప్పుడు ఐక్యతతో పనిచేయటానికి సాధ్యమవుతుంది. చీమలు ఎప్పుడు కూడా ఐక్యతతో ఒకే దగ్గర పనిచేస్తాయి. ఈరోజు దేవుడు మనల్ని అంటున్నాడు, చీమల దగ్గర నుంచి చూసి మీరు ఐక్యత నేర్చుకోండి అంటున్నాడు.